సాబుదానాల ఉప్మా ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయకపోతే ఎప్పుడైనా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ మెథడ్‌లో. ఫస్ట్ సాబుదానాలని కడిగి కొన్ని వాటరే పోసేసి ఒక 1 అవర్ వరకు నానబెట్టాలి. పెసరపప్పు ఆప్షనల్. నేనైతే పెసరపప్పు యూజ్ చేశాను ఇక్కడ. పెసరపప్పు కూడా నానబెట్టుకోవాలి సేమ్. నానబెట్టుకున్న తర్వాత అది నానిన తర్వాత హలో ఆల్ ఎప్పుడైనా సాబుదానాల ఉప్మా తిన్నారా? ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ సాబుదానాలు, పెసరపప్పు కడిగి 1 అవర్ వరకు నానబెట్టుకోవాలనమాట. సాబుదానాలలో మాత్రం నీళ్ళు ఎక్కువ పోయొద్దు. 1 కప్పు సాబుదానాలు తీసుకుంటే జస్ట్ పావు కప్పు అంత నీళ్ళు సరిపోతుంది. దాంతోటే నానబెట్టుకోవాలనమాట. నెక్స్ట్ అది నానిన తర్వాత ఒక పెనంలో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసి పెసరపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత సాబుదానాలు వేసి ఆ వైట్ అనేది మొత్తం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. కొంచెం ముద్ద ముద్దలాగా ఉంటుంది, పర్లేదు. అండ్ కంటిన్యూగా స్టిర్ చేస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలన్నమాట, లేకపోతే అడుగంటుతుంది. ఆ ట్రాన్స్పరెంట్ పోయిన తర్వాత రోస్టెడ్ పల్లి పొడి వేయాలన్నమాట. అంటే కొంచెం బరకగానే పట్టుకోవాలి. ఆ పల్లి పొడి వేసిన తర్వాత ఇది కొంచెం లూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఫాస్టింగ్కి తినాలి అని అనుకుంటే మాత్రం ఇందులో ఉప్పు వేసేటప్పుడు మనము నార్మల్ ఉప్పు కాకుండా సైంధవ